మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సనత్. మన ప్రకాశం డిస్ట్రిక్ట్, నెల్లూరు డిస్ట్రిక్ట్ ఎక్కడ చూసినా పొగాకు పంట చాలా ఎక్కువగా పండిస్తున్నారు. అసలు పొగాకు పంట ఎక్కువ పండించడానికి గల కారణాలు ఏంటో సార్ గారిని అడిగి తెలుసు. నమస్తే సార్. సార్, మన ప్రకాశం డిస్ట్రిక్ట్, నెల్లూరు డిస్ట్రిక్ట్ ఎక్కడ చూసినా పొగాకు పంట చాలా ఎక్కువగా పండిస్తున్నారు సార్. దీనికి గల కారణం ఏంటి సార్? నమస్తే అండి అందరికీ. నా పేరు రాము, మండల వ్యవసాయాధికారి, కందుకూరు. సో ఈ రోజుల్లో మన కందుకూరు డివిజన్లో కానీ, సో ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించింది, అలాగే ప్రకాశం జిల్లాలో కానీ, సో చాలా వరకు మనకి ఈ పొగాకు మీద రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారండి. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో మనకి పొగాకుతో ఈక్వల్గా శనగ వేసేవాళ్ళు. ఆకు వెరైటీ ఎక్కువ వేసేవారు, తెల్ల శనగలు, కొంత మేరకు ఎర్ర శనగ వేసేవాళ్ళు. అలాంటిది రాను రాను మనకి ఈ పొగాకు మీద ఎక్కువగా సో రైతాంగం అనేది చాలా ఇంట్రెస్ట్ చూపుతాం. ఎప్పటి నుంచి వచ్చిందంటే ఇదంతా కరోనా ఎఫెక్ట్ 2020-21 తర్వాత ఎక్కువ మంది రైతాంగం అనేది పొగాకు సాగుబడి మీద ఎక్కువ చూపుతున్నారు. మన ప్రాంతం అంతా కూడా రైన్ ఫీడ్ కింద, అంటే వర్షాధారంగా పండించేటువంటి పంటలు ఎక్కువ. అందులో ముఖ్యంగా పొగాకు నేలన్నీ కూడా ఎర్ర నేల అనేది పొగాకు నేలకి బాగా సూటుగా అవుతుంది. సో అంతకుముందు సుమారు మనకు ఒక 7,000 ఎకరాల వరకు పొగాకు వేస్తారు. ఒక 5,000 నుంచి 6,000 మధ్యలో మనకి శనగ వేసేవాళ్ళు. ఈ శనగ వేసే రైతులు కూడా సో శనగ వేసిన తర్వాత గిట్టుబాటు ధర లేకుండా స్టార్టింగ్లో రేట్ ఎక్కువైపోయి అధిక రేటుకి కొనుక్కొని మళ్ళీ పండించిన తర్వాత పంటకి సరైన గిట్టుబాటు ధర లేక సో ఒక్కొక్క ఎకరాకి 10 క్వింటాలు 12 క్వింటాలు అట్లా వచ్చేటువంటి శనగ తీరా కొనేటప్పుడేమో మనకి సో ఒక 5,000 6,000 అలా ఉంటుంది మనకి క్వింటాలు. తీరా అమ్ముకునే టయానికి వచ్చేళ్ళకి మళ్ళీ 8,000కి 8,500 9,000. ఇది గిట్టుబాటు ధర లేకుండా కొంతమంది కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకోవడము, అమ్ముకోలేక కొంతమంది ఎక్కువ కాలం పెట్టుకోవడం, ఇలా కొంతమంది నష్టపోతున్నటువంటి సిచ్యువేషన్లో ఈ శనగ రైతులు కూడా పొగాకు మీదకి సో సాగుబడికి చేసేదానికి వెళ్తున్నారు. రీజన్ ఏమిటంటే ముఖ్యంగా ఆ టైంలో కరోనా వచ్చిన టైంలో కొన్ని వేరే దేశాలని అన్నీ కూడా ఆ కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ సాగుబడి చేసేటువంటి పొగాకుని తగ్గించేసారు. కర్ణాటక కొన్ని ఏరియాలలో పడతారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రేట్ అనేది, గిట్టుబాటు ధర అనేది ఎక్కువైపోయింది ఇది పొగాకి, సో బ్యాలెన్స్కి. సో దానికి సో మన రైతులు కూడా ఎక్కువగా దాని మీద మొగ్గు చూపాలకి ఆటోమేటిక్గా రేట్ ఎప్పుడైతే మంచి గిట్టుబాటు ధర దాన్ని కల్పించారో సెంట్రల్ గవర్నమెంట్, సో మనకి 2 బోర్డులు ఉన్నాయండి కందుకూరులో. ప్లాట్ఫామ్ 26 అనేది 27 అనేది 2 బోర్డులు ఉన్నాయి మనకి ప్లాట్ఫామ్స్. ఆ 2 బోర్డులకి ఉన్నటువంటి పరిధికి మించినటువంటి ఏరియా కూడా సాగుపడేయడం జరిగింది. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్లో శనగకి కానీ పొగాకు కానీ ఒకటే నేల, ఎర్ర నేలలు అంటాం మనకి, నల్లరేగడి నేల ఉన్నాయి. ఆ నల్లరేగడి నేల రెండింటికి మనకి వర్షాధారంగా పండించే పంట కాబట్టి సో రెండింటికి సూటబుల్. ఒకే నేల, ఒకే సీజన్. రబీ సీజన్లో మనకి స్టార్ట్ అవుతుందండి. రబీ సీజన్ అంటే మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. సో నవంబర్ 2 సీజన్స్ ఒకేసారి అయ్యేకి సో రైతాంగం ఎక్కువ, ఎక్కడైతే గిట్టుబాటు ధర ఎక్కువ ఉందో, రైతుకి ఎక్కువ లాభాలు ఎక్కడ వస్తుంటాయో వాటి మీద మొగ్గు చూపుతున్నాం. ఆ సిచ్యువేషన్ వల్ల ఇప్పుడున్న రైతాంగం అంతా కూడా పొగాకు మీదకి వెళ్ళిపోయారు. సో దాని సిచ్యువేషన్తో ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. అవసరాన్ని మించిపోయి, బ్యార్నీస్కి మించిపోయి, ఆ బోర్డుకి మించిన పరిధిలో ఏరియాస్ అనేది పెరిగిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ మనకి వేరే వేరే దేశాలలో కొంత మళ్ళీ ఫేవరబుల్ కండిషన్ వచ్చేసరికి ఆ దేశంలో కూడా మళ్ళీ పొగాకు వేయడం స్టార్ట్ అయింది. సో గిట్టుబాటు ధరకి తగ్గేదానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించి మన బోర్డు వాళ్ళు కానీ మేము కానీ పొగాకు ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేసుకోండి, ఒకే పంటను వేయొద్దని వాళ్ళకి మొబిలైజ్ చేసుకుంటూ మోటివేషన్స్తో చాలా రకాలైన మీటింగ్స్కు రైతుకి సో కొన్ని మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసి బహిరంగంగా చెప్పడం కూడా జరిగింది. కానీ రైతు ఇదే వ్యవస్థ, ఇదే రేటు ఎక్కువ కాలం ఉంటుందని మనం ఆశించలేము, చెప్పలేము కూడా. సో రైతులు కొంచెం గమనించుకొని దానికి ప్రత్యామ్నాయంగా ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా కూడా కొంచెం తగ్గించుకొని సో వేరే ఆల్టర్నేటివ్ క్రాప్స్ కింద సో శనగ కావచ్చు, కొరియాండర్ కావచ్చు, ధనియాలు కావచ్చు, జొన్న కావచ్చు, సజ్జ కావచ్చు, లేదా కొర్రలు కావచ్చు, వీటిని ప్రత్యామ్నాయం చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తాను. అలా వేసుకుంటే రైతు కూడా
రాబోయే రోజుల్లో మంచి దిగుబడి నాణ్యమైన ఉత్పత్తి పొందవచ్చని కోరుతున్నాను. సార్ రాబోయే 2-3 సంవత్సరాల్లో పొగాకు పంట తగ్గించి వేరే పంట వేసే అవకాశం ఏమైనా ఉందా సార్? వేసుకోవాలి. వేసుకోకపోతే రైతు మళ్ళీ దిగులు పడిపోతాడు. మళ్ళీ వాళ్ళకి గిట్టుబాటు ధర తగ్గిపోయి మళ్ళీ ఏ క్రాప్ వేసుకోవాలా, ఏ పంట వేసుకోవాలా అనేది మళ్ళీ ఆలోచన పడిపోతుంది. సో ఇప్పుడు ఒకప్పుడు శనగ వేసే రైతులు మళ్ళీ పొగాకు మీదకి వెళ్ళిపోయారు. ఇప్పుడు శనగ తగ్గించేసారు. అదే ఏరియాలో మళ్ళీ ఇప్పుడు జామాయిలు వేస్తున్నారు. జామాయిలు అంటే యూక్లిప్టస్ వేస్తున్నారు. సో కొన్ని ఏరియాలలో బాగానే పొలంలో కూడా మనకి యూక్లిప్టస్ వేస్తున్నారు. సో సరువుడు వేస్తున్నారు. సో గిట్టుబాటు ధర లేక కూలి వాళ్ళు సరిగా రాక, సో ఇలాంటి సిచ్యువేషన్లో గ్యారంటీగా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం మళ్ళీ కూడా ప్రత్యామ్నాయ పంటగా 2-3 పంటలు వేసుకుంటే ఒక పంట మీద ఆధారపడి నష్టపోకుండా, ఒక పంటలో నష్టపోయిన రెండో పంటలో వస్తుంది. కాబట్టి 2-3 రకాల పంటలు వేసుకుంటే రైతు సేఫ్ సైడ్గా ఉంటారు. సో రక్షణగా ఉంటుంది. ఒకదాని నష్టపోయిన రెండో రకాల ఆదాయం అవకాశం ఉంది. సార్ పొగాకు గిట్టుబాటు ధర ప్రతి సంవత్సరం ఒకే లెక్కన ఉంటుందా, లేకపోతే సంవత్సరం మారుతూ ఉంటుందండి. గిట్టుబాటు ధర పైన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే ఆ క్వాలిటీని బట్టి, ఆ లీఫ్ క్వాలిటీని బట్టి సో వాళ్ళు ఫిక్స్ చేస్తారు. బోర్డు వాళ్ళు, టొబాకో బోర్డు. సార్ స్టేట్ సెంట్రల్ ఒకటే రేట్ ఉంటుందా, లేకపోతే స్టేట్కి సంబంధం లేదండి. సెంట్రల్ మొత్తం టొబాకో బోర్డు అనేది సెంట్రల్ మొత్తం. ఆఫీసర్ అందరూ కూడా సెంట్రల్ టీమ్. థ్యాంక్ యూ సార్. సార్ గారు అయితే చాలా చక్కగా వివరించారు. అసలు ప్రకాశం డిస్టిక్, నెల్లూరు డిస్టిక్ లో పొగాకు ఎక్కువగా పండించడానికి గల కారణం ఏంటి, ఇంకా వేరే పంటలు కూడా పండించాలని కోరుకున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కందుకూరు. కెమెరామెన్ తిరుపతిరావుతో సాయినాథ్.